డాక్టర్ బాల, డాక్టర్ శ్యామ్ అయ్యారు. మీరు నేను తను మన ఫీల్డ్లో అవును ప్రసాద్ గారు మీరు నేను అవును. నూతనంగా ఈ రోజున తేజ గారి నాయకత్వంలో జీవీఎస్ హాస్పిటల్స్ ప్రారంభం అవడం చాలా సూచకం. రాజమహేంద్రవరానికి ఆరోగ్య రంగంలో ప్రథమ స్థానం లభించేలాగా అనేక వైద్య సంస్థలు రావటం, సామాన్యుడికి కూడా వైద్యం అందడం, సూపర్ స్పెషాలిటీలు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. మొన్నటిదాకా హైదరాబాద్కు మరో చోటుకు వెళ్ళేదానికి భిన్నంగా ఇక్కడే మంచి సర్జన్స్, యంగ్స్టర్స్ అంతా వస్తూ ఉన్నారు. అమ్మాయిలు కూడా బాగా ప్రాక్టీస్లోకి వస్తూ ఉన్నారు. అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ వస్తూ ఉన్నాయి. మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా రావటం, సామాన్యులకు కూడా వైద్యం అందుబాటులో ఉండేలాగా చేయాల్సిన లక్ష్యం అనుకుంది. అదే చెప్పాం, సర్వీస్ మోటో, ఖ్యాతి అదే వస్తుంది. సర్వీస్ కనుక మనం చేసుకుంటూ వెళ్తే ఖ్యాతి వస్తుంది. ముందు సర్వీసులో వెళ్ళి పేద వర్గాలకు అనుకువగా ఉంటే బాగుంటుందని చెప్పాం. ఈ సంస్థ వాళ్ళ గ్యాస్ట్రోఎంట్రాలజీలో స్పెషలైజేషన్ ఉంది, సర్జరీలో స్పెషలైజేషన్ ఉంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి వారి అందరికీ కూడా, డాక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రోజున తేజ్ హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా మమ్మల్ని అందరూ ఆహ్వానించిన చాలా సంతోషమైన విషయం. వారు ఈ హాస్పిటల్ని ఒక సర్వీస్ మోటోలాగా పెట్టారు కాబట్టి వారు సక్సెస్ అవ్వాలని, మంచి మెరుగైనటువంటి వైద్య సదుపాయం ఇవ్వాలని వారిని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాం. రాజమహేంద్రవరంలో డాక్టర్ తేజ గారు వారి సహచార బృందం ఆధ్వర్యంలో జీవీఎస్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీగా ఇక్కడ ఆధునిక వైద్య సేవలు అందివ్వడం కోసం ఈనాడు ప్రారంభించబడటం చాలా శుభ పరిణామం. రాజమండ్రిలోనే వైద్య రంగంలో కొత్త పుంతకలు తొక్కుతూ ఉంది. యువకులు మరి అమ్మాయిలు కూడా డాక్టర్స్గా స్పెషలైజేషన్ చేసి రాజమండ్రి నగరంలో సేవలు అందివ్వడానికి ముందుకు రావడం చాలా శుభ పరిణామం. మరి కొన్ని ప్రత్యేకమైన గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇతర గైనిక్, న్యూరో విభాగాలకు సంబంధించి ఈనాడు ఈ హాస్పిటల్ ప్రారంభించడం చాలా చక్కగా హాస్పిటల్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజానీకరికి అందరికీ కూడా అందుబాటులో చక్కటి వైద్య సేవలు అందివ్వడం ద్వారా మరింత ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి ఆ పేదల వైద్యులందరికీ కూడా అందుబాటులో వైద్య సేవలు అందివ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు జీవీఎస్ హాస్పిటల్స్ అని చెప్పి మా స్నేహితుడు కోట్ల సురేంద్ర కుమారుడు తేజ, అలాగే కోడలు అయినటువంటి బాలమాణిక్యాంబ ఇద్దరు కూడా గైనకాలజిస్ట్. అమ్మాయి సీనియర్ మోస్ట్, బాగా ఎక్స్పీరియన్స్గా చేయడం, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి మా మాణిక్యాంబను తేజ ఇద్దరు. అలాగే న్యూరో స్పెషలిస్ట్ కిందేమో అద్దెపల్లి శ్యామ్ సుందర్ అనే ముగ్గురితోటి ఈ హాస్పిటల్ ప్రారంభించడం సంతోషకరం. ఆల్రెడీ 2 హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి. ఒకటి విమలమ్మ హాస్పిటల్ గారి దగ్గర ఒకటి, రెండవది మన సాగర్ గారు అబ్బాయి శశాంక్ వాళ్ళ దాంట్లోనూ. ఇప్పుడు నూతనంగా ఈ భవనం నిర్మించడం, ఇందులోకి షిఫ్ట్ చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు ఈ హాస్పిటల్ పరంగా అభివృద్ధి చెందాలని, పేషెంట్లకు మెరుగైన వైద్యాన్ని అందిస్తూ అందుబాటులో ఉన్న ధరలతోటి అటు సేవా కార్యక్రమంగా కూడా వైద్యనే సేవ వృత్తిగా భావించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. డాక్టర్ తేజ గారు, బాలా గారు, వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మెడికల్గా రాజమహేంద్రవరం అన్నది ఒక హబ్ కింద తయారవుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రాంతంలోని ఈరోజు ఎస్టాబ్లిష్మెంట్ ఓపెన్ అయి ఉందో, ఇది నగరానికే ఒక మెడికల్ హబ్. ఇలాంటి ఒక ప్రాంతంలో ఓపెన్ చేసుకోవడం అన్నది, వారి యొక్క సేవలు అందించడం అన్నది నగర ప్రజలకి శుభ పరిణామం. భవిష్యత్తులో వారు హాస్పిటల్ అభివృద్ధి చెందాలి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన జీవీఎస్ హాస్పిటల్కి, అలాగే దాని యజమానం డాక్టర్ తేజ గారికి, వాళ్ళు కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా వాళ్ళు ఇక్కడ ఒక ఎండోస్కోపీ అంటే సుమారు 6 నెలలు కూడా పూర్తవ్వలేదు, అంత లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఇక్కడ పట్టుకొచ్చి ప్రజలకి అందుబాటులో చేయడం చాలా సంతోషం. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు ఎలాగే ఈ విధంగానే కూడా అంటే ఇక్కడ మొదటి ఫ్లోర్ నుంచి 4 ఫ్లోర్లు కూడా తీసుకోవడం జరిగింది, పైన రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మీరు అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాజమండ్రిలో జీవీఎస్ హాస్పిటల్ ఓపెన్ చేయడం చేసేటువంటి వారు బాలా గారు డాక్టర్ అన్న అమ్మాయి చాలా చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఆవిడ ద్రాక్షారామంలో వేపకేల బాబ్జీ గారు అని చెప్పేసి వారి మనవరాలు. ఆవిడ 10th క్లాస్ కాడి నుంచి నేను డాక్టర్ చదువుతానంటే నేను చాలా ఆశ్చర్యపోయేవాడు. ఏంటి డాక్టర్ చదువుతానంటుంది ఏంటి, వేపకేల బాబ్జీ గారు మనవరాలు అని చెప్పేసి చాలా పట్టుదలగా చదువుకుని వచ్చింది. తన చదువు వల్ల తన సిస్టర్స్, ఓన్ సిస్టర్ ఒక ఆవిడ, అదేవిధంగా కజిన్ సిస్టర్ ఒక ఆవిడ, ముగ్గురు కూడా డాక్టర్లే. బాల వల్ల ఆ కుటుంబంలో 3 డాక్టర్లు అయ్యారు. మళ్ళీ 3 అమ్మాయిలకి కూడా 3 అబ్బాయిలు కూడా డాక్టర్ అబ్బాయిలు వచ్చారు. ఇది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అది మీకు కూడా అందరికి కూడా తెలియాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. ఎనీహౌ ఏదైనా ఈ రోజున ఇక్కడ సొంతంగా హాస్పిటల్ పెట్టుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది నాకు. దానికి నన్ను కూడా రమ్మని పిలిచారు. రావటం, ఇంతమంది పెద్దలందరూ కూడా ఇక్కడ రావటం, వీళ్ళందరినీ ఆశీర్వదించడం చూస్తే భవిష్యత్తులో ఇంకా పైకి ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. ఒకప్పుడు చైనా అత్యధిక జనాభా ఉండేది. అటువంటిది ఇవాళ భారతదేశం అత్యధిక జనాభా. ఆ జనాభా తగ్గ రేషియో ప్రకారం డాక్టర్లు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకప్పుడు ఏదైనా వైద్యం కావాలని అంటే ఎక్కడో చెన్నైయో సుదూర ప్రాంతాలకు బెంగళూరు వెళ్ళాల్సి వచ్చేది. ఇవాళ రాజమండ్రి ఈ చెన్నై బెంగళూరుని మించిపోయి ప్రజల్లో గొప్ప అవేర్నెస్ వచ్చింది. పూర్వం ఏదైనా వైద్యం వస్తే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి జ్వరం వచ్చినా, డెంటల్ అయినా, న్యూరో అయినా, ఆర్థమాలజీ అయినా ఏదైనా ఒకే డాక్టరు. ఇప్పుడు అలా కాదు, ఫ్యాకల్టీస్ వచ్చి ప్రజల్లో కూడా గొప్ప అవేర్నెస్ వచ్చింది. ఆ అవేర్నెస్కి తగ్గట్టుగా ఇవాళ జీవీఎస్ గణేషు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా అంటే సమస్త దేవుళ్ళని ఇక్కడ తీసుకొచ్చి నెలకొల్పారు. అంటే ఆ భగవంతుడు ఇచ్చే వైద్యంతో పాటు ఆ దేవుడు ఆశీర్వచనం కూడా ఆ యొక్క పేషెంట్కి కూడా లభిస్తుందని చెప్పి సంపూర్ణంగా ఆశిస్తూ ఏ ఆశయంతో ఈ జీవీఎస్ హాస్పిటల్ నెలకొల్పారో రాజమహేంద్రవరం చరిత్రలో త్వరితగతిన అంతర్జాతీయంగా ఎయిర్పోర్ట్లు కానివ్వండి, రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి, మొత్తం విత్ ఆల్ కనెక్టివిటీస్తో రాజమండ్రి అభివృద్ధి అవుతుంది. ఇంకా మెడికల్లో అయితే నిన్నటి రోజు అనపర్తి రమాదేవి హాస్పిటల్కి వెళ్ళాను. ఒక మారుమూల గ్రామంలో అత్యద్భుతమైన హాస్పిటల్ కట్టారు. అంటే మల్టీ స్పెషాలిటీ. అలాంటిది ఇవాళ ఒక గ్రామంలోనే అలా కట్టారంటే ప్రజల్లో ఎంతో అవేర్నెస్ వచ్చింది. ఆ అవేర్నెస్ని జీవీఎస్ హాస్పిటల్లో ఒక ల్యాండ్ మార్క్గా నిలబడాలని చెప్పి ఆ జీవీఎస్ భగవంతుడిని కోరుకుంటూ వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ తేజ అండి, ఎండిడిఎం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో ఈరోజు మేము జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని కొత్త ప్రాంగణంలో మేము స్టార్ట్ చేస్తున్నామండి. సో నేను డాక్టర్ రామ్ గోపాల్ తేజ, డాక్టర్ బాలసూర్యమాణిక్యం ఎంఎస్ ఓబీజీ, అలాగే డాక్టర్ అద్దెపల్లి శ్యామ్ సుందర్ సార్ న్యూరో సర్జరీ అండి. సో హై అండ్ ఎక్విప్మెంట్తో అందుబాటులో ధరలలో ప్రజలకి సేవ చేసే ఉద్దేశంతోనే మనం ఆల్రెడీ ఒక 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు కొత్త ఓన్ ప్రెమిసెస్కి వచ్చామండి. సో మాకు ఫస్ట్ నుంచి కూడా ఈరోజు ఇది ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందంటే వన్ ఆఫ్ ద కారణం కొండలరావు గారు అండి. సో ఈ బ్లెస్సింగ్స్ ఇలా కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బాల, జీవీఎస్ హాస్పిటల్స్ అండి. మేము హాస్పిటల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది. ఇది కొత్తగా ఓన్ ప్రెమిసెస్కి చేంజ్ అవుతున్నాం అండి. ఈవేళ మాది ఓపెనింగ్. మేము ఎప్పుడు ఇంతకుముందు ఈ 3 ఇయర్స్ నుంచి సేవలు ఎలా అందిస్తున్నామో పేదలకి అనుకూలంగా ఇప్పుడు కూడా అలాగే అందిస్తామండి. సో మీ అందరి సహకారం ఉండాలండి. థ్యాంక్ యూ. మమ్మల్ని ఆశీర్వదించాలండి. ఆశీస్సులు అందించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.